నమస్తే. ప్రజెంట్ మనం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఎల్లారెడ్డిలో ఉన్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఒక పక్కన బీజేపీ పార్టీ అభ్యర్థిగానేమో ఒక పక్కన బీబీ పాటిల్, మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగుతా ఉంటే, మరో ఉద్యమకారుడైనటువంటి గాలి అనిల్ కుమార్ మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలోని సుమారుగా 15 లక్షల మంది ఇక్కడ ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యం. ఈ 15 లక్షల మంది ఓటర్లకు గాను ఇక్కడ పోలింగ్ శాతం కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఇక్కడ 74.54% ఇక్కడ పోలింగ్ నమోదైపోయింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి 2 సార్లు బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రజెంట్ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 2 సార్లు కూడా విజయం సాధించడం జరిగింది. 2009లో కొత్తగా ఏర్పడ్డటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరినప్పటికీ 2014లో కావచ్చు, 2018లో సైతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బీబీ పార్టీలు ఇక్కడ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీలో చేరినటువంటి మరుక్షణమే ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఆయనకే బీజేపీ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ఇక్కడ మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో అభ్యర్థి సురేష్ షెట్కర్ సైతం కూడా ఈయన మాజీ ఎంపీ ఇదే జహీరాబాద్ లో మొదటిగా ఏర్పడినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటిసారి ఆయన విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన బరిలో దిగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. మొత్తానికి జహీరాబాద్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఇక్కడ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే 2 చోట్ల బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఒక చోట మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి 2 చోట్ల టీఆర్ఎస్ పార్టీ, ఒక చోట మాత్రమే బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఓరైనటువంటి పోటీ నెలకొంది. కేవలం ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తి బీబీ పాటిల్, కానీ ఆయన రాజీనామా చేయడం జరిగింది. పార్టీ కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉన్నది. మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరో పక్కన మోదీ వేవ్ నడుస్తున్నటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ హవా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరి చూడాలి మరి ఈ ఏ పార్టీల మధ్యలో సంబంధించినటువంటి పోటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉంటారో ఈ ఓటర్లు ఏ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది, ఏ అభ్యర్థికి వాళ్ళకు ఓటు వేయడం జరిగింది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్నటువంటి వాళ్ళ యొక్క నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా ఒకసారి సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మంది సంబంధించినటువంటి ఓటర్లతో కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే వేసినటువంటి ఎవరైతే మొన్న జరిగినటువంటి 13వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగింది. 4వ తారీఖున అంటే ఇక 2-3 రోజులలో ఈ ఫలితాలు వెలువడుతున్నటువంటి సందర్భంలో ఒకసారి ఇక్కడ జహీరాబాద్ సంబంధించినటువంటి దాంట్లో సంబంధించినటువంటి పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది చూడాలి. ఈ జహీరాబాద్ లో సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం వచ్చినట్టయితే ఇక్కడ సుమారుగా 15 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ మెజార్టీగా ఉన్నటువంటి ఓటర్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లతో పాటు మరో పక్కన లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉంటారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. మరో పక్కన బీసీ వర్గం అంటే మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి గాలి అనిల్ కుమార్ సైతం ఇక్కడ మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఎక్కడ భాష ఇది మొల్లారం. ఇక్కడ ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి సెగ్మెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది, ఏ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? మాకు మన బీబీ పార్టీ బీజేపీ వస్తుందని గ్యారంటీ. బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పార్టీ అంటే గతంలో 2 సార్లు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు. ఇప్పుడు సడన్ గా పార్టీ మారాడు. ఆ ఎఫెక్ట్ ఉండదంటారా? ఆ ఎఫెక్ట్ ఏం కానీ మన భారతదేశం సంబంధించిన దాని గురించి మోదీ తరఫున బీబీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. బీబీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అండి. ఇక్కడ సురేష్ షెట్కర్ సైతం కూడా గతంలో ఒకసారి ఎంపీగా చేసిండు. ఇక్కడ చేసిండు కానీ మాకు అంత ఐడియా లేదు. టీఆర్ఎస్ పార్టీ కూడా అంత అందరికీ మామూలుగానే నడిచింది, అంత ఏం లేదు. మన ఇప్పుడు క్యాండిడేట్ కరెక్ట్ లేడు కదా. అప్పుడు గాలి అనిల్ కుమార్ గతంలో మాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండేది సిట్టింగ్, అప్పుడు కాంగ్రెస్ తరపున ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది కదా, అందువల్ల మాకు తెలియదు. అసలు ఎవరికి తెలియదు గాలి అనిల్ కుమార్ 3వ ప్లేస్ లో ఉంటాడు ఆయన. ఎగ్జాక్ట్లీ 3వ ప్లేస్ 100%. అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యలో ఉంటుంది పోటీ అంటే 10,000 అటు ఇటు వస్తుంది అంతే. మాక్సిమం ఇదే బీజేపీ వస్తుందని గ్యారంటీ ఉన్నది నేను అనుకుంటున్నాను. 100% అంతే. మీ దగ్గర గురు నువ్వు మాట్లాడే పరిస్థితి లేదా? అరే అన్న ఎక్కడనే మీది ఎవరు? బసాపూరా. మొన్న జరిగిన ఎలక్షన్స్ అయినాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు. ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది? కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా? రేవంత్ రెడ్డి
ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కదా, జైరాబాదే కదా మీది. జైరాబాద్. కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీపీ పార్టీలు కూడా కొంత గట్టి పోటీ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. బీజేపీ పార్టీ ఆయన ఏమన్నా అవకాశం ఉంటుంది అంటే ఏమో డౌటే. డౌటేనా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట. మీరు అటే చేసినా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ నేను ఫీల్. అంతేనా? ఏ ఊరు మీది? మనది ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డినా? ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ? ఆయన అభిప్రాయాన్ని చెప్పలేదు. నేనైతే మనస్ఫూర్తిగా అయిపోయినా బీజేపీకి వేసిన. బీజేపీకి ఆయన గెలుస్తారు నమ్మకం. బీజేపీ పైన మోడీ వేస్తాడు. ఓకే. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటా ఉన్నావు మీ పార్లమెంట్ జైరాబాద్? మన బీజేపీ. జైరాబాద్ లో ఇప్పుడు సురేష్ షెట్కర్ గెలుస్తారు. అంతేనా? ఎందుకు సురేష్ షెట్కర్ గెలుస్తారు అనుకుంటా? ప్రతి ఒక్కటి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది అన్ని ఇచ్చిండు. ప్రతి ఒక్క పాలన ఇప్పుడు 100 రోజులు దాటకముందు 5 గ్యారంటీలు ఏమి ఇచ్చిండు? 5 గ్యారెంటీ అమలు అయిపోయినాయి. ఇప్పుడు బస్సు ఫ్రీ, బస్సు ఫ్రీ ఇచ్చిండు. మళ్ళా ఇప్పుడు పింఛన్లు కూడా ఇప్పుడు వచ్చే నెలలు వస్తున్నాయి. మరి రైతు బంధు కూడా ఆగస్టులో 8 రాలేదు కదా, అవుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చే వస్తున్నాయి కదా. ఇప్పుడు వచ్చినాక లెక్క పెట్టుకోవాలి కానీ రాలే కదా ఇంకా. అరే చెప్పినవి వస్తాయి కదా, చెప్పినవి ముందుగానే రావాలంటే రాలేడా? ఇప్పుడు మోడీ ఏం చేసిండు సార్? అట్లా కదా, మోడీ ఏం చేసిండు? మోడీ ఏమైనా చేసిండా? 2000 వేసిండు కొన్నాడు. ఇప్పుడు బీవీ పాటిల్ కూడా ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళిండు. మొన్నటిదాకా బీజేపీలో బీఆర్ఎస్లు ఉండే, ఇప్పుడు బీజేపీలోకి పోయిండు. బీజేపీలోకి పోయినప్పుడు అంటే ఫామ్లో చూసి వెళ్ళిపోయాడు ఆయన. మరి ఈయన చంపైనప్పుడు మరి ఆయన అస్సడు రాడు అని ఏముంది? అది కంపల్సరీ సురేష్ షెట్కర్ అస్సడు కంపల్సరీ విన్ను. 10 సంవత్సరాలు చేసిండు ఇక్కడ బీబీ పార్టీ. 10 సంవత్సరాలు ఏమైనా డెవలప్ చేసిండు ఇక్కడ? ఏం డెవలప్ చేయలేడు. 10 సంవత్సరాల ముందే కనిపించిండు, ఇప్పుడే కనిపించిండు మాకు. అంతేనా? కనవల్లి అసలు రానలేడు. అంతే. హైదరాబాద్ కాదు, ఇక్కడ మన ఎల్లారెడ్డి కూడా రాలేడు ఆయన. ఎల్లారెడ్డి కూడా వచ్చి ఒక సభ పెట్టి వీళ్ళతో మాట్లాడతా అని కూడా అనలేడు బీబీ పాటిల్. బీబీ పాటిల్కు మాత్రం మేము ఓట్లు వేయలేము. కంపల్సరీ సురేష్ షెట్కర్ వస్తాడు 100%. మేము కూడా ఓటేసినాం బరాబర్. చేతి గుర్తుకే ఓటేసినాం, ఆయననే గెలుస్తాడు. జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా ఈ మీ జహీరాబాద్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం? 100% బీబీ పాటిల్ గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకు బీబీ పార్టీని గెలిపేయాలని అనుకుంటా ఉన్నారు? బీబీ పాటిల్ ఎందుకు గెలిపాడు అంటే కరోనాలో ఆయన చేసిన సేవలు ఉన్నాయి, ప్లస్ మోడీ గారు చేసిన సేవలు ఉన్నాయి, ఎన్నో చేస్తుర్రు. 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. ఇప్పుడు 10 సంవత్సరాల మోడీ గవర్నమెంట్ ఏం చేసింది అనేది పబ్లిక్కి కండ్ల కట్టినట్టుగా అనిపిస్తున్నది. అందుకు ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బీబీ పాటిల్ 10 సంవత్సరాలు ఎంపీగా చేసిండు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు మోడీ సమక్షంలో చేస్తే ఇంకింత అభివృద్ధి చేస్తారు. మోడీ ఇప్పుడు బీబీ పాటిల్ చేసిన పనులు కొన్ని కనిపించకపోయినా ఇప్పుడు మోడీ సమక్షంలో చేస్తుండు కాబట్టి ఖచ్చితంగా మేము అడగగలుగుతాము. ప్లస్ మోడీ ఉన్నది హిందుత్వం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆయనకు మంచి ఫేత్ ఉన్నది. మోడీ సాబ్ ముఖం చూసి ఖచ్చితంగా ఈసారి 100% బీబీ పాటిల్ ఇక్కడే గెలుస్తాడు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. 100% లక్ష మెజారిటీతోని ఖచ్చితంగా బీబీ పాటిల్ గెలుస్తుండు. 100% గెలిచినట్టే. మెజారిటీ ఎంత అనేది తెలియాల్సి ఉందండి. 100% గెలుస్తుండు. అందులో ఈ 60 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది అనేది పబ్లిక్ అందరికీ తెలుసు. ఇంటింటికి ప్రచారం పోయినాం, మేము ఇంటింటికి పోయి ప్రచారం చేసి చెప్పినాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 50 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ప్రతిదీ ప్రజలకు పూర్తిగా వివరించినాము. ప్రజలు ఖచ్చితంగా బీజేపీ వైపు ఉన్నారు. మీరు చూస్తారు కదా, జూన్ 4 తారీఖు నాడు ఎలక్షన్ సాయంత్రం వరకు చూడండి, 100% బీబీ పార్టీ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుండు. అందులో ఎట్లాంటి అనుమానం లేదు. ఇప్పుడు పోయినసారి ఆయన 2 సార్లు ఎంపీగా ఆయన టీఆర్ఎస్ నుంచే గెలిచినటువంటి వ్యక్తి. చిట్ట చివరి నిమిషంలో ఆయన బీజేపీ పార్టీకి వచ్చి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఏ విధంగా బీజేపీ శ్రేణులు చూస్తారు, మరో పక్కన టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అంత ఈజీగా ఉంటుందని ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అదేంది టీఆర్ఎస్ నుంచి చేసిరని చెప్తున్నారు. టీఆర్ఎస్ నుంచి చేసిన వ్యక్తి అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఏది ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. కొన్ని ఫండ్స్ వచ్చి రాక ఇప్పుడు నేషనల్ హైవే ఉన్నది పిట్లం టు అక్కడ హైదరాబాద్ వరకు, సంగారెడ్డి నుంచి అటు నాందేడ్ వరకు హైవే ఉన్నది. ఆ హైవే కంప్లీట్ అయింది కదా, నేషనల్ హైవే. ఇప్పుడు NH7D అని అది కంప్లీట్ అయింది కదా. చాలా ఇప్పుడు కరోనాలో చాలా ఆదుకున్నాడు.
ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసిన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అని ఇప్పుడు ఆయనకి ఈ పార్టీ నచ్చి కాబట్టి ఇంట్లోకి వచ్చిండు. ఈ పార్టీ నచ్చకపోతే ఇంట్లోకి వస్తుండే ఆయన రాకపోతుండే కదా. ఇప్పుడు ఆయన గెలుస్తాడు, గెలిచే హోప్ ఉందని చెప్పి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆ టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రతి ఒక్క కార్యకర్త, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న కార్యకర్త, టీఆర్ఎస్ ఉన్న కార్యకర్త, మీరు ఎవరినన్నా టచ్ చేసి అడగండి, మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు మైకులు కానీ ఏవి కానీ లేకుంటే అడగండి ఎవరినైనా, మీరు ఎవరికి కోటేసారని 100% చెప్తారు బీజేపీ కోటేసినామని చెప్తారు. 100% వేసినా అని చెప్తున్నా. మీ ఉన్నటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ఉంటే కేవలం ఒక కామారెడ్డిలో గెలిచింది బీజేపీ పార్టీ. అట్లాంటిది మిగతా ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ బలమే కనబడతా ఉంది 4 చోట్ల. ఎట్లా ఉంటుంది అట్లా అనుకుంటే బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 100% ఆడ ఈసారి చూస్తారు కదా ఖచ్చితంగా. కామారెడ్డి కంటే ఎక్కువ కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే. అయినా కంటే ఎక్కువ మెజారిటీ మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. మీరు చూడండి ఖచ్చితంగా 100% వస్తుంది. అట్లా ఎట్లాంటి అనుమానం లేదు. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఎన్నోట్లు వచ్చినాయి. ఇంతకుముందు వచ్చిన క్యాండిడేట్ బాలేడు, ఏదో చుట్టం సూపుకి వచ్చి 2 రోజుల ముందు, ఒక వారం రోజుల ముందు వచ్చిండు. ఈయన కూడా అంతే కదా, ఈయన కూడా అంతే కదా బీజేపీ పార్టీ. అంతే, కానీ అక్కడ మోడీ చరిస్మా ఉన్నది కదా, మోడీ చరిస్మా ఉన్నది. హిందుత్వం అనేది పబ్లిక్ లోపల చొచ్చుకపోయింది. పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, మనకు గల్లీలో ఓళ్ళున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి అని ఖచ్చితంగా పబ్లిక్ డిసైడ్ అయ్యారు. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఇంకొక 10 ఏళ్ళు కూడా ఖచ్చితంగా మోడీ పరిపాలన ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు రిటైర్మెంట్ తీసుకున్నా ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు మీద గెలిచిన క్యాండిడేట్ మాత్రమే సెంట్రల్లో పరిపాలిస్తాడు. అందులో ఎట్లాంటి అనుమానం లేదు. బీబీ పాటిల్ పక్క బీబీ పటేలే గెలుస్తారు. బీబీ పటేల్ పక్క అభిమానం మాది, చిన్నప్పటి నుంచి అదే మాది బీజేపీ. మేము సచ్చేదాకా కూడా కాషాయం కోసమే కొట్లాడుతాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. మరో పక్కన మేము ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు కదా మీరు. 100% మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు చేస్తా అన్న పనులే చేయలేడు, రైతు బంధు ఇవ్వలేడు, అవిట్ల కోసం కొట్టుకాసి వస్తున్నారు. లేడీస్కి అది 2500 ఇస్తా అన్నాడు, అవి కూడా లేవు ఇప్పటికి. ఫ్రీ బస్సులు అని ఫ్రీ బస్సులు ఒకటి మాత్రమే 6 గ్యారెంటీలలో ఒకటే అమలు చేసిండు, ఫ్రీ బస్సు. అది ఒక్కటి ఆడవాళ్ళకి మట్టుకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి లొల్లి పెడుతున్నాడు. అవన్నీ వేస్ట్. అవి ఇప్పుడు సెంట్రల్లో పడేటి నరేంద్ర మోడీ గారు ఇచ్చే అవకాశాలు, భూమి పైసలు కూడా ఇప్పుడు ఆయన ఫస్ట్ నరేంద్ర మోడీ వేసినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం పనులు కూడా చేయలేడు ఇప్పటి వరకు అయితే. మా ఎమ్మెల్యే కూడా సేమ్ అంతే, ఎక్కడున్న రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఏతో ఉన్న చెత్త అది అట్లనే ఉన్నది. పక్క బీబీ పటేల్ వస్తాడు, 100% మా అందరికి సహకారం చేస్తాడు. అన్ని అయిపోయాయి, అన్ని ఓకే 100% మాట. ఊళ్ళో మాత్రం అన్ని నమ్మకం అవుతుంది. బీబీ పటేల్ కంపల్సరీ వస్తాడని మా అవకాశం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? ఎందుకంటే షెట్కర్ మన బీబీ పార్టీలు ఏం చేశారు సార్? 10 సంవత్సరాల నుంచి ఆయనకు వేసారు. ఆయన ఏం చేసిండు? ఒక్కసారి ఎల్లారెడ్డికి వచ్చిండా? అక్కడి నుంచే జైరాబాద్కి డెవలప్ చేసిండు, నారాయణగఢ్ డెవలప్ చేసిండు, కానీ మన ఎల్లారెడ్డికి మన బాన్సోడకి ఏం చేయలేడు. అందుకే మేము కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉండే. టీఆర్ఎస్ పార్టీ ఈయన చేసుడు, కేసీఆర్ చేసిన పనులు బాగానే ఉన్నాయి, కానీ మధ్యంతరంలో వీళ్ళు ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు మళ్ళీ ఎంపీలు వాళ్ళు చేసుట్ల కేసీఆర్ది ధర ఇది అయిపోయింది. నేను కూడా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసిన. ఈసారి మాత్రం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినాం. కానీ ఇప్పుడు ఎంపీకి 99% మాత్రం కాంగ్రెస్ ఓపిక ఉంది. 100% కాంగ్రెస్కే వస్తున్నాం, ఆయన గెలుస్తాం. కేంద్రంలో ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటాను? కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి. బీజేపీ ఏం చేసింది? మాత్రం చిన్న చిన్న వ్యాపారాలకు ఏం లోన్లు లేవు, ఏం లేవు. అంతా ఉన్నోళ్ళకి చేసిండు, అంబానీకి చేసిండు, టాటాకి చేసిండు. మాకేం చేసిండు? లోన్లు అని అది ముద్ర లోన్ అని 50,000 అని మోడీ తీసిండు. దానికి మిత్తి కట్టంగానే పోతున్నాము. దానికి ఏమి ఇది లేదు. మా చిన్న చిన్న దండలకు ఇంత లోన్ అన్నా ఇది అన్నా ఏమన్నా ఇది చేస్తేనే మాకు ఏ దందకు ఏమన్నా ఛాన్స్ వస్తుంది. కానీ అది ఏం లేదు కాదు. అది ఏం లేనిది మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా
కాంగ్రెస్ మన టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు చేసిండు. పాపం ఆయన 5 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ ఎన్నికల్లో ఆయననే గెలిచిండు. 1 సంవత్సరంలోనే ఆయన అవుట్ అయిపోయిండు. మళ్ళీ దాని తర్వాత ఎట్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇది అయిపోయిండు, మన చంద్రశేఖరరావు గారు కేసీఆర్ ఇక తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి తెలంగాణ కావాలి అని ఆయన దీనికి మన పాలనకి తెగించి ఆయన ఒక దీని మీద కూర్చుండే. అందరం కాలేజ్ స్టూడెంట్ పిల్లలు కానీ వాళ్ళ మా సొంటలు కానీ కూడా మన తెలంగాణ మనకు కావాలి, ఒకసారి వేస్తే ఎట్లా అవుతుందో చూద్దామని టీఆర్ఎస్కి గెలిపించినాం. ఫస్ట్ ఒకసారి గెలిపించినాకలే కొంతమందికి ఆయన పింఛన్లు మాత్రం ధర మన న్యాయం చేసిండు. రెండోది ఏంటంటే మన దీనికి ఏదానికి ఆర్టీసీలకు పోలీసులకు మళ్ళా వేరే వేరే ఇట్లనే గరీబ్ గాళ్ళకు ఎందుకు ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలవదు అనుకుంటా ఉన్నారు? అది ఇది ఎంత చేసినంత గరీబ్ గాళ్ళకి ఏం చేయలే. ఇప్పుడు నేను 2 టేబుల్ పెట్టుకున్నా, 2 టేబుల్ బీడీలు సిగరెట్లు అమ్ముకుంటా కూర్చున్నా. పొద్దున్న దాకా 11 కొట్టిన దాకా కూర్చుంటా 100, 150, 200 వస్తాయి. మాకు పొలాలు లేవు, ఏం లేవు. కష్టం చేయాలంటే తినాలి మేము, అంతే ఉన్నది మాకు. ఇక అయినా కూడా ఒకసారి మన తెలంగాణ మనకు కావాలి, ఎట్లా ఆంధ్ర ఉన్నదో అట్లా తెలంగాణ మనకు తెలంగాణ కావాలని మేము చేసినాము. చేసినందుకు కూడా ఆయన ఏం చేసిందంటే మన కేసీఆర్ సార్ మంచిగా చేసిండు. నన్మిట్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ వాళ్ళు వీళ్ళు చేసేసి మన ఇప్పుడు టీడీపీ తరపున 15 సంవత్సరాలు అంజనేయులు సార్. మీరు అన్నది కరెక్టే, కాదనట్లేదు, మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిదంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశమే మనం మాట్లాడుకోవాల్సినటువంటి. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని షెట్కర్కి ఓటేసినాం. షెట్కర్ కాదు. మొన్న జరిగిన ఎన్నికలు ఈ జహీరాబాద్లో ఏ పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారని అనుకుంటా ఉన్నారు? మాకైతే షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థి రావాలని ఉంది మా కోరిక. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలనుకుంటా ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి బీబీ పటేల్ ఏం చేయలేడు. మనకి ఆయనతో తెలుగు రాదు, ఏం రాదు, ఏ భాష రాదు. మా ఊరు వచ్చి 10 సంవత్సరాలు ఏ పని కూడా జరగలేదు. అందుకోసం మేము ఈసారి ఎల్లాడి కాన్స్టిట్యూషన్ మరా ఈ నుంచి జహీరాబాద్ గడ్డ చేత్ గుర్తు అడ్డా అంతే గెలుస్తారంట ఈసారి సురేష్ షెట్కర్. 5,000 మెజార్టీ వస్తే కూడా చాలు మనకి. కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓటు ఈసారి ఖచ్చితంగా రూపాయల బారన నా ఓపిక ఉంది. కాంగ్రెస్కి మనం వేసినాం. కావాలైతే నా పేరు మొహమ్మద్ బాబు, నేను ముస్లింస్. టీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు ఆయన కూడా వేసినాం. ఆ తర్వాత మాకు నచ్చలేదు టీఆర్ఎస్, కాంగ్రెస్ కావాలని ఈసారి వేసినాం. ఇప్పుడు ఆయన ఇప్పుడు బీబీ పార్టీలు మళ్ళీ బీజేపీకి వచ్చిండు. మొన్నటి వరకు టీఆర్ఎస్లోనే ఉండేది అదే అభ్యర్థి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నాడు. అందుకోసమే అప్పుడు ఏం చేయలేడని కేసీఆర్ ఆయన టికెట్ ఇవ్వలేడు అని ఆయనకు తెలిసిపోయింది. తెలిసిపోగానే నాకు ఇమీడియట్లీ అమిత్ షాతో పోయి కలిసి అంత మోదీ సార్తో పోయి కలిసి కాండవ వేసుకొని వచ్చేసిండు. టికెట్ రాదు అని చాలా ఆయనకు ఓపిక ఉండే బీ పటేల్కి. ఎల్లాడి కాంచన్ నేను గెలవా ఈసారి అని బీజేపీ పోవాలా అని పోయిండు. పోనీ మనకేం లేదు, కాంగ్రెస్ అయితే 5,000 మెజారిటీలోనే వస్తుంది. మీరేమంటారే బాబాయ్? నువ్వేమంటావు? ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్ వస్తుందన్న. కాంగ్రెస్ 100%. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా ఉన్నారు? ఇక అదే పార్టీ రూలింగ్ ఉంది కాబట్టి అదే వస్తుంది, అంతే, వేరేదేం లేదు. ఇక కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కదా, ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీ వస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక వస్తారని ఏదైతే మాకు ప్రాబ్లం లేదు. అట్లా ఏది వచ్చినా ప్రాబ్లం లేదు. మన కష్టం మనం చేసిన కదా తప్పది ఒక మాట. అట్లా ఏది వచ్చినా మాకు పర్వాలేదు. అట్లా ఇక టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తా ఉన్నాడు, ఆయన ప్రభావం ఉంటుందంట? ఏ లేదు, ఇక్కడ మొత్తం కాంగ్రెస్కి పడ్డాయి, బీజేపీకి పడ్డాయి. 2 పార్టీలకే పడ్డాయి, 2 వర్గాలకు, 2 వర్గాలకే పడ్డాయి. నేను కాంగ్రెస్కి ఇచ్చినా. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్కి వేసిన. కాంగ్రెస్కి గెలుస్తాడంటవా? కంపల్సరీ 100%.
సురేష్ షెట్కారే కాంగ్రెసే సార్. పైనుంచి కింద దాకా కాంగ్రెసే. ఇక్కడైతే ఈ నాడిపేట్ మండల్ కాంగ్రెస్ మెజార్టీ ఉంటుంది. ఎల్లాడి కూడా కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎల్లాడి నియోజకవర్గం కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుందా? ఎక్కువ మెజార్టీ ఇక్కడ సురేష్ షెట్కార్ గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అవకాశం ఉంది. ఇక్కడ 20,000 తోటి వస్తారు. ఎవరు? షెట్కర్ షెట్కార్ వస్తారా? కంపల్సరీ. ఎందుకు పోయినసారి ఇక్కడ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. అది ఆయన ఏమైనా కలిసి రాదంట? ఏమన్నా చేసిండు ఆయన? ఏం చేయలేడు ఆయన. వాళ్ళకి కనిపి కూడా కనిపించలేదు. గుర్తుపడతాడు వాళ్ళకి గుర్తుపడతాడు. ఓళ్ళు గుర్తుపడతాడు. టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? టిఆర్ఎస్ ఏం లేదు, మొత్తం టిఆర్ఎస్ లో బీజేపీకి వేసారు. టిఆర్ఎస్ వాళ్ళే బీజేపీకి అంతే. సెకండ్ బీజేపీ ఉంటుంది, ఫస్ట్ ఇది ఉంటుంది, థర్డ్ మొత్తం థర్డ్ ఉంటుంది. ఖచ్చితంగా సురేష్ షెట్కార్ గెలుస్తారు. పక్క గెలుస్తారు. మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతా? సురేష్ షెట్కారే గెలుస్తాడు. ఎందుకని ఆయన గెలుస్తాడు? మెజార్టీ ఆయనదే ఉంటుంది, ఆయననే గెలుస్తాడు. ఇక ఎమ్మెల్యే కూడా ఆయననే ఉన్నాడు కదా. ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన సురేష్ షెట్కార్ కూడా కాంగ్రెస్ ఆయననే గెలుస్తాడు. ఇక బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా కొంత సిట్టింగ్ 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, అంత ఈజీగా ఏం లేదు కావచ్చు అనిపిస్తా ఉంది. బీజేపీ ఆడ గెలుస్తుంది. బీజేపీ ఇంత మొన్నటిదా ఉండే టీఆర్ఎస్ లోనే ఉండే కదా, ఆయననే క్యాండిడేట్ ఆయననే కదా. ఇప్పుడు టీఆర్ఎస్ లోకి వచ్చిండు ఆల్రెడీ. పోయినసారే పోయేటోడు ఆయన. ఇప్పుడు ఇక బీజేపీ సానుభూతితో ఇంత అవుతుందేమో కానీ ఇక అది కానీ బీ పటేల్కి అయితే ఏం లేదు. షెట్కారే కంపల్సరీ. మీ అంచనా ప్రకారం ఎన్ని ఓట్లతో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది? ఇక మా మండల్ అయితే నాగరెడ్డిపేట మండల్ అయితే మెజార్టీ వస్తుంది. ఈడ అయితే ఖచ్చితంగా ఎల్లారెడ్డికి అయితే ఆయనకి ఉంటుంది మెజార్టీ. నువ్వు చెప్పే ఎవరు గెలిచేటట్టు కనబడతా ఉన్నదా? ఎవరికి వచ్చినా 5-10,000 మెజార్టీ కంటే ఎక్కువ ఉండదు. ఎవరెవరికి ఏ పార్టీకి పోటీ ఉంటుంది. ఒకటి సురేష్ షెట్కార్ వర్సెస్ బీబీ పాటిల్. 90% బీబీ పార్టీకి ఛాన్స్ ఉంది, ఒక 10% చెప్పలేము. బీబీ పార్టీలు గెలిచేటువంటి అవకాశం 90% ఉంది, 10% చెప్పలేము. ఇప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చిన బీబీ పార్టీ. ఇప్పుడు కొద్దిగానే ఉంటుంది ప్రభావం. అది ప్రధానమంత్రి మోడీ ప్రభావం. మోడీ ప్రభావం లేకపోతే లేదు, కానీ మోడీ ప్రభావంతో కొద్దిగానే ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఆయన అభ్యర్థి ఎవరికి తెలియదు, గాలి అనిల్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా. బీబీ పార్టీ కావచ్చు, కానీ బీబీ పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, కానీ కాకపోతే ఇక్కడ కొద్దిగా మోడీ ప్రమేయం కొద్దిగా ఉంది. మోడీ ప్రభావం కొద్దిగా 80% ఉంది. 80%. ఎందుకంటే నేను ఓవరాల్ గా జైరాబాద్ పార్లమెంటర్లో నేను క్యాన్వసింగ్ చేస్తుంటా, ప్రచారాలు చేస్తుంటా. గత 25 ఏళ్ళుగా ప్రచారాలు చేస్తున్నా. ఎవరిని అడిగినా చెప్తారు. జైరాబాద్ కానీ నారాయణఖేడ్ కానీ పోతే ప్రచారం పాండ అంటే మీకు చెప్పేస్తారు. ప్రచారం పాండ ఏం చెప్తాం మరి? ఇప్పుడు ఎవరు గెలిచినట్టున్నారు? 50-50 ఛాయిసెస్ ఉన్నాయి, 50-50 ఉన్నాయి. ఎవరి మీద ఇది తప్పు ఉన్నది. జైరాబాద్ పార్లమెంటర్లో చాలా చాలా తప్పు ఉంది. 100% తప్పు ఉన్నది, చెప్పలేము, ఊహించుకోలేము, అట్లుంది. గాలి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా కేసీఆర్ ప్రభావంతో కొద్దిగా వస్తుంటుంది. ఒక 15,000 25,000 వస్తాయి. 50,000 పాస్ అయిపోయింది. లేదు ఎక్కువ లీడ్ ఇచ్చింది బీఆర్ఎస్ కు బాన్స్వాడ నియోజకవర్గం. మిగతా అంతా లేదు. బాన్స్వాడ ఒక్కటే మంచి లీడ్ ఇచ్చింది. బీబీ పార్టీలకు ఉంటే ఛాయిస్ 90%, 10% షెట్కార్ కదా. ఎవరు గెలిచేటట్టుగా ఉన్నారు? మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మేమా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్గా 2 పార్టీలుగా టగ్ ఆఫ్ వార్ ఉంది. ఎవరు గెలుస్తారు అనేది తెలియదు. ఇంకా మనకి గెలవాలి. మనకి బీజేపీ కన్ఫామ్గా బీబీ పార్టీలు గెలుస్తారని కన్ఫామ్గా ఉంది మాకైతే. బీజేపీ పార్టీకి వేసిన. ఎందుకంటే నేను చదువుకున్న కొంచెంకి నా అర్థానికి కూడా ఆ ఓటును ఉపయోగించుకోకపోతే బాగుండదు కదా. అదే బీబీ పార్టీలు గెలుస్తారని 90%. కాంగ్రెస్ పార్టీ అలాగే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నవాళ్ళు మనకు సీఎం ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ పైకి మనకు మన బార్డర్లో ఆర్మీ కానీ అక్కడ బార్డర్లో కష్టపడుతున్న వాళ్ళను ఎవరైనా తెలిసిన వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఓటేయగలుగుతారు. ఈరోజు కాంగ్రెస్కి ఎందుకు వెళ్ళామంటే వాళ్ళది మనది యుద్ధం అనేది జరిగింది అప్పట్లో.
అదే ఇప్పుడు ఎందుకు జరగట్లేదు యుద్ధం? మోడీ గారు అక్కడ నుంచి బందోబస్తు చేశారు కాబట్టి దాని గురించి మోడీని చూసి పెడితే బీజేపీని ఓటు వేయడం జరిగింది. జరిగిన ఓట్లు వేసిందా మీరు? వేసారు కదా. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటా ఉన్నారు? పార్టీ గెలుస్తాం సార్, ఏ పార్టీ గెలుస్తాం మనకు తెలుసు సార్. ఏది గెలవాలనుకుంటా ఉన్నారు? అవి అంతా షేక్ చేసినాం, అవి అంతే సార్. ఏ పార్టీకి వేసిండు? షేక్ చేసినాం సార్. తెలుసా ఆయన ఎవరో? చేయగుర్త ఆయన పోటీ చేసిన ఆయన ఎవరో తెలుసా? ఆ పోటీ చేసిన మాకు గుర్తులేదు సార్, ఎవరు సార్ మేము తెలియదు సార్. చేయగుర్తుకి ఏమంటే వేసిండు అంతే కదా. నువ్వు దేనికి వేసినావే? నేనా? నేను పువ్వు గుర్తుకేసిన. పువ్వు గుర్తుకు వేసినావా? అభ్యర్థి ఎవరు తెలుసా? ఓలు అన్న ఎవరు నాకే తెలియదు. పువ్వుకి వేసినావా? పువ్వుకి వేసిన నేను. ఎందుకు వేసినావు పువ్వుకు? మరి ఎందుకు వేసినావు పువ్వుకు? ఇక పువ్వుకి ఎందుకు వేసినాం అంటే ఇక అందరూ ఇక గిట్ట నా ఇష్టం ఉన్నది నేను వేసిన పువ్వుకు. ఇక వేరే వాళ్ళు ఇక మా వాళ్ళు చేతికి వేసిరు, పువ్వుకి వేసిరు, నాకే తెలియదు. నువ్వైతే దానికి వేసినావు? దానికి వేసిన ఉన్నది చెప్పేయాలి అట్లా. దేనికి వేసినావు? పువ్వుకి వేసిన. ఇక్కడ ఈ జైరాబాద్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది? సురేష్ శెట్కర్, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి. ఆయన ఇంపాక్ట్ ఇక్కడ ఉండదంటావు? ఇప్పుడు ఉండదు ఈ పార్టీ, ఈసారి ఉండరు. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు గెలిచారు కానీ ఏం చేయలేరు. అందుమూలంగా ఈసారి అయితే ఉండదు. చక్కరికి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటిది? ఏమో చెప్పలేదు, దాని అయితే లేదు ఈసారి. 2 పార్టీల మధ్యలో ఉంటుంది. 2 పార్టీలు. ఏ పార్టీకి వేసింది సార్ ఓటు? ఇంకేది చెప్పేది దానికి దాని అంతే. మీడేనా? అంతేనా? ఇప్పుడు పార్లమెంట్ మొన్న ఎన్నికలు అయినాయి. ఇక్కడ ముఖ్యంగా జైరాబాద్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనబడతారు? బీబీ పాటిల్ గెలుస్తాడు కంపల్సరీ. ఎందుకని బీబీ పాటిల్? బికాస్ ఆఫ్ బీజేపీ కదా, అంతే. ఇక బీబీ పాటిల్ మొన్న ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా. టీఆర్ఎస్ ఉంటే మేబీ గెలవకపో, ఇప్పుడు బీజేపీ వచ్చింది కాబట్టి కంపల్సరీ గెలుస్తాడు. గెలవకపో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది ఇక్కడ? ఇక దీనికి బీజేపీ పై చేయి, ఏదానికి చేయి. 2వ ప్లేస్ లేదు ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ అయితే బీజేపీ, సెకండ్ ప్లేస్ ఏదైనా ఉన్నాడు. ఇక ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారంట కంపల్సరీ. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. ఎందుకు బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారన్నటువంటి హోప్ ఉంది మీకు? అది బికాస్ ఆఫ్ బీజేపీ, ఇక పవర్ ఆఫ్ మోడీ కాబట్టి బీజేపీ గెలుస్తుంది ఇక, అంతే. ఇక అక్కడ కేవీఆర్ వచ్చేసి కామెడీలు ఉన్నాడు, ఇక్కడ బీబీ పాటిల్, ఇక సరిపోతుంది మన స్టేట్కి. మేబీ 70,000 గెలుస్తాడు కావచ్చు. గెలుస్తాడు, ఈజీగా గెలిచిపోతాడు. పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ జైరాబాద్ లో ఎవరు గెలిచేటట్టుగా కనబడతా ఉన్నది మీకు? ఇది ఆయన పేరేంది? కాంగ్రెస్ సురేష్ శెట్కర్ కదా, ఆయన అంటున్నారు చాలా, ఆయన గెలిచే అవకాశం. మీరు ఆ పార్టీకి వేసారా ఈసారి ఓటు? అవును, ఆ పార్టీకి. కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. కనబడుతుంది. ఇంకొక పక్కన బీజేపీ పార్టీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, ఎందుకు ఆయన వైపు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు ఆయన గెలవడం అనుకుంటా ఉన్నారు ఇక్కడ? ఆయన అంటే బీజేపీ అంటే ఇంతకుముందు వేరే పార్టీ ఉన్నాడు కదా, డైరెక్ట్ ఇంట్లోకి రావడం వల్ల ఆయన డబ్బులు తీసుకుని వెళ్ళాడో ఏదో సంథింగ్ అంటున్నారు. అట్లా జరుగుతుంది కొద్దిగా, అట్లా అనుకుంటున్నారు కొంతమంది ప్రజలు అయితే, అట్లా అనుకుంటున్నారు. ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడైతే మీరు అన్నట్టు ఆయనతోటి పోటీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అదే ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ బీజేపీదే ఉంది, టీఆర్ఎస్ తక్కువ. ఇప్పుడు ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచేటువంటి అవకాశం కనబడుతుంది గురువు? బీజేపీ. ఎందుకని? బీజేపీ ఉంటేనే బెటర్ అన్ని విధాలుగా. అని ఒక హిందూయిజం గురించి అని కాదు కానీ అన్ని సమాజాల గురించి అన్నిటి విధంగా ఆలోచించి చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బీజేపీ. ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ఇక్కడ మొన్న 2 సార్లు గెలిచిండు టీఆర్ఎస్ నుంచి, ఇప్పుడు పార్టీ మారిన సడన్ గా. ఈ ఇంపాక్ట్ ఏమైనా పడదంటారా? లేదు, పడది. చూపిది ఇంపాక్ట్, అంతేనా? అంతే. ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ? పార్లమెంట్లో అంటున్నారా? పార్లమెంట్లో అంటే కొద్దిగా కాంగ్రెస్, బీజేపీ. టీఆర్ఎస్ అయితే ఏమి కనిపించట్లేదు. 3వ ప్లేస్లో ఉంటుంది. అవును. పైన అక్కడ ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది? నరేంద్ర మోడీ. మీరు ఈసారి బీజేపీకి వేసిన ఓటు? బీజేపీ. అప్పుడు పోయినసారి ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి వేసారు? నేను అప్పుడు ఒకటి వేయలేదు. ఇప్పుడైతే మాత్రం బీజేపీ. బీబీ పాటిల్ అంటారు. బీబీ పాటిల్.